సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వీటిని అల్పాహారంగా తీసుకోండి అనే అంశం చూద్దాం. ఉదయం పూట అల్పాహారం మానకూడదు. అలాగే ఉదయం పూట అల్పాహారంగా వీటిని తీసుకుంటే తక్షణ శక్తి అందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇడ్లీని మంచి అల్పాహారంగా పేర్కోవచ్చు. దీన్ని తయారు చేసే ముందు పిండిలో కొన్ని క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు కలుపుకుని ఉదయం కొద్దిగా పాలకూర తరుగు కలుపుకుంటే ఆరోగ్యకరమైన టిఫిన్ రెడీ. అలాగే రకరకాల కూరగాయల ముక్కలతో తయారు చేసే ఓట్స్ ఉప్మా కూడా చాలా మంచిది. దీనిలో అనేక పోషకాలు లభిస్తాయి. ఇది త్వరగా జీర్ణమవుతుంది కూడా. బ్రౌన్ బ్రెడ్ స్లైస్లపై కీరా, క్యారెట్, టమాటా ముక్కలను పెట్టుకొని తింటే చాలా మంచిది. ఇది రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. నానబెట్టిన అటుకులు, మొలకలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలతో తయారు చేసిన పోహా ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించకుండా ఉంటుంది. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది. అల్పాహారంగా తాజా పండ్లు, వాటితో తయారు చేసే స్మూతీలు, ఉడికించిన కోడిగుడ్లు వంటివి తీసుకుంటే చాలా మంచిది. నీరసం రాదు. వీటితో పాటు మజ్జిగను కూడా చేర్చుకుంటే వేసవికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెడల్పాటి గిన్నెలో బొప్పాయి ముక్కలు, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్, మొలకలు, కార్న్ గింజలు, ఇలా కొంచెం ఆలివ్ నూనె కూడా కలిపి తీసుకుంటే శరీరానికి మంచి శక్తి అందుతుంది. విటమిన్స్, మినరల్స్ చేకూరుతాయి. కడుపులోనూ తేలికగా ఉంటుంది. ఈరోజు మనం వీటిని అల్పాహారంగా తీసుకోండి అనే అంశం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.